నా పేరు శరత్ కుమార్, నేను వాజ్పేయి నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు రాధా. 1987 జూన్ 16 మాకు మ్యారేజ్ అయ్యింది. మ్యారేజ్ అయిన తర్వాత 88లో పాప పుట్టింది, 89లో బాబు పుట్టాడు. 2002లో మాకు ల్యాండ్ ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం వల్ల చాలా మేము సఫర్ అయ్యాము, చాలా కష్టాలు పడ్డాము. మా ఇంట్లో కొంచెం ప్రాబ్లం, ఇద్దరికి జాబులు లేక ఆ టైంలో చదివించడం కూడా కష్టమైంది, ఉద్యోగాలు లేక. పాపకు పెళ్లి చేయాలని అనుకున్నాము. అనుకుని సంబంధాలు చూస్తున్నాము. ఫస్ట్ మ్యాట్రిమోనీలో ఒక సంబంధం చూసాం. ఆవిడ సెట్ అవుతుందని మేము వదిలేసాము. కానీ అది వదిలేసి వాళ్ళు కూడా రాలేదు. ఎన్నో సంబంధాలు చూసాం కానీ సెట్ అవ్వలేదు. చూస్తున్నారు, వెళ్ళిపోయారు. 3 years కట్టుబడినప్పుడు ఎన్ని సంబంధాలు చూసినా సరైన ఇల్లు లేదు, సరైన జాబు లేదని వెనక్కి వెళ్ళిపోయేవారు. ఆ విధంగా అన్ని సంబంధాలు క్యాన్సిల్ అయిపోతూ ఉండేవి. ఆ టైంలో మేము చూస్తూ ఉండేవాళ్ళము, ఏది జరగట్లేదు. సరే అద్దెంటి కోసమని తిరుగుతూ ఉండి మేము అద్భుత రీతిగా ఇల్లు కొనుక్కున్నాము. మ్యారేజ్ సెటిల్ అవ్వకముందే మేము కోయంబత్తూరు బెతస్దాకి వెళ్ళటం జరిగింది. డిసెంబర్ నెలలో వాళ్ళు చూడటానికి వచ్చారండి. వస్తే మేము మళ్ళీ వాళ్ళు ఏం చెప్పకుండా వెళ్ళిపోయారు. మేము జనవరిలో 2016 జనవరిలో మేము అక్కడికి వెళ్ళామండి. బెతస్దాకి వెళ్ళి ప్రేయర్ చేయించుకుని వచ్చి ఇంటికి వచ్చామండి. వాళ్ళే ఫోన్ చేసి వచ్చి ఖాయం చేసుకుని వెళ్ళారు. అద్భుత రీతిగా మాకు ఇక్కడే దగ్గరలోనే మాకు పాపకి కుదిరిందండి. డిసెంబర్ 19ని సంబంధాలు ఎప్పుడు 1 year బ్యాక్ మాకు ఈ సంబంధం ఏదైతే పాపకు చేసామో ఆ సంబంధం 1 year బ్యాక్ వచ్చింది, కానీ వాళ్ళు ముందుకు రాలేదు. 2 సార్లు వచ్చి వాళ్ళు వెనక్కి వెళ్ళారు కానీ ఏమీ చెప్పలేదు. డిసెంబర్ 19th వచ్చారు, డిసెంబర్ 26th వచ్చారు. మేము అప్పుడు కూడా పెళ్లి సెటిల్ అవ్వలేదు. మేము 13th 14th కోయంబత్తూరు బెతస్దాకి వెళ్ళాము. బెతస్దాకి వెళ్ళి ప్రేయర్ చేసుకున్నాం. అక్కడ బెతస్దాలో ఉన్నప్పుడే మాకు వాళ్ళ దగ్గర నుంచి కాల్ వచ్చింది, ఎంగేజ్మెంట్ చేసుకుందాము పలానా డేట్ అని చెప్పారు. 22nd January ఎంగేజ్మెంట్ జరిగింది. ఆ ఎంగేజ్మెంట్ కూడా మన ప్రేయర్ టవర్ నుంచే పాస్టర్లు వచ్చి మాకు ఎంగేజ్మెంట్ కార్యక్రమం అంతా చేశారు. పెళ్ళి చేసిన తర్వాత ఇల్లు కొనాలని అనుకున్నాము, కానీ పెళ్ళి జరగట్లేదు కాబట్టి ఇల్లన్న కొందామని ఫస్ట్ అద్దెంటి కోసం తిరుగుతూ ఉన్నాం. హౌస్ చూసి రెంట్లు కూడా ఎక్కువ ఉన్నాయని లోన్కి వెళ్దామని లోన్కి ప్రాసెస్కి వెళ్తే లోన్ ఇస్తామన్నారు. లోన్ ఇవ్వగానే మేము ఇల్లు ప్రాసెస్ చేసి ఇల్లు కొనేసాం. కొన్న 6 monthsలో పాప మ్యారేజ్ చేయగలిగాము. పాప మ్యారేజ్ చేసి పాప మ్యారేజ్ అయిన 6 monthsలో మళ్ళీ బాబు మ్యారేజ్ చేయగలిగాం. అన్నీ కూడా ఇల్లు కొన్న తర్వాత ఇవన్నీ కూడా మాకు అద్భుతంగా జరిగినాయి. 30 years అద్దెంట్లో ఉన్నాము. 30 years నుంచి అద్దెంట్లో ఉంటూ మేము ఇల్లు కొనలేమా అని అనుకుంటా ఉన్నప్పుడు అద్భుత రీతిగా మేము కొనగలిగాము. అంటే జీసస్ కాల్స్ మినిస్ట్రీ ప్రేయర్ వల్ల, వాల్దెన్కర్ గారు ప్రేయర్ వల్ల మేము ఇల్లు కొనుక్కోగలిగాము. ఇల్లు కొనుక్కున్న తర్వాత ఇన్ని అద్భుతాలు జరిగినాయి. పాప మ్యారేజ్ అయింది, బాబు మ్యారేజ్ అయింది. పాపకి మెడికల్గా ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది. అవన్నీ కూడా అద్భుతాలు దినకర్ గారు ప్రేయర్ వల్ల జరిగిన అద్భుతాలని మేము నమ్ముతున్నాము. ఇల్లు కొని 2 పిల్లలు పెళ్లి చేయటము, అన్ని సమస్యలు కూడా నాకు దేవుని దయ వల్ల, దేవుని కృప వల్ల అన్ని అద్భుతాలు జరిగి ఇప్పుడు మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఎప్పుడు కూడా ప్రేయర్ చేసుకుంటే ఎన్ని సమస్యలైనా పోతాయని నమ్మకం మాకు. ఎప్పుడు కూడా ప్రేయర్ చేసుకుని జీసస్ని ప్రేయర్ చేసుకుని మాకున్న ఇబ్బందులన్నీ ఆయనకి చెప్పుకుంటే అవన్నీ కూడా మాకు తీరిపోతున్నాయి. ఆ విధంగా మేము ఈ ముందుకెళ్ళగలిగాము. ఈ ప్రతి వాళ్ళు కూడా మాలాగే అందరూ జీసస్ని నమ్ముకొని జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్కి ఫోన్ చేసి వాళ్ళ మీటింగ్కి అటెండ్ అయ్యి వాళ్ళతో సహవాసం చేస్తే మనకున్న ప్రాబ్లం అన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి. మీరు అలాగే ప్రేయర్ చేయించుకుంటే మీకున్న కష్టాలు కూడా తీరిపోతాయి. మాకులాగే మీరు కూడా మంచి సంతోషంగా ఉంటారు. మాకు జీసస్ కాల్స్ మినిస్టర్ ప్రేయర్ వల్ల మాకు ఓదార్పుతుంది. అన్నీ కూడా దేవుని దయ వల్ల అన్నీ మాకు సమకూరాయి. ఇన్ని అద్భుతాలు జరిగించిన ప్రార్థన యోధులకు, వాల్దెన్ గారి కుటుంబ సభ్యులకి మా వందనాలు.